హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మగువ ఓ మగువ సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ ఏం జరిగింది ఏంటి చెప్పేయడానికి అయితే వచ్చేసాను అనమాట. నేను సీరియల్ చెప్తూ ఉంటాను, మీ పని మీరు చేసుకుంటూ నేను చెప్పే సీరియల్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అరుణ సీరియల్ బాగుంది, చక్కగా చెప్పావు, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక బాధేసేయండి. ఇంకా సీరియల్లో వచ్చేసేపాటికి ఇంకా చంచలమ్మ గారు ఒక ఆవిడతోటి మాట్లాడుతూ ఉంటారు కదా. ఆవిడేమో వాళ్ళ కొడుకుని అలాగే వాళ్ళ కొడుకు మోసం చేసినటువంటి అమ్మాయిని తీసుకుని చంచలమ్మ గారి దగ్గరికి వస్తారనమాట. ఇంకా చంచలమ్మ గారి ముందు ఆ అబ్బాయి, నాకు ఈ అమ్మాయి ఎవరో తెలియదు, నేను ఈ అమ్మాయిని మోసం చేయలేదు, వీళ్ళు కావాలని నా మీద నిందలు వేస్తున్నారు, అది ఇది అని చెప్పేసి అంటూ ఉంటే మొత్తానికి ఆ అబ్బాయి మోసగాడు, ఆ అమ్మాయిని నిజంగానే పాపం మోసం చేశాడు అనేసి చంచలమ్మ గారికి కోపం వచ్చి ఆ అబ్బాయి చెంపల మీద 2 దెబ్బలు వేయగానే ఇంకా అబ్బాయి వాళ్ళమ్మ రివర్స్ అవుతుంది కదా చంచలమ్మ గారి మీదకి. ఏంటి చంచలమ్మ గారు, మీ ఇంట్లో ఒక తీర్పు బయట ఒక తీర్పు ఇస్తారా? మీ అబ్బాయి చేసింది కూడా ఇదే తప్పు కదా, మీ ఇంట్లో ఉన్నటువంటి నివేదాన్ని మోసం చేశాడు కదా, ఇంకా మరి అలాంటిది మీ కొడుకునైతే కొట్టలేదు కానీ మా అబ్బాయిని మటుకు కొడుతున్నారా? రేపు రచ్చబండ దగ్గర ఏం తీర్పు చెప్తారో అప్పుడే చూస్తాము, ముందు ఇంట్లో సరిగ్గా చూసుకోండి, తర్వాత బయట చెప్తురు కానీ అది ఇది అని చెప్పేసి ఇన్ని రోజులు చంచలమ్మ గారి మీద ఎవ్వరు రివర్స్ అయ్యే వాళ్ళే కాదు కదా, అలాంటిది ఇవాళ ఒక ఆవిడ రివర్స్ అయ్యింది, ఏంటి ఇవిడ ఎలా మాట్లాడింది అనేసి పాపం చంచలమ్మ గారు అయితే చాలా బాధపడిపోతూ ఉంటారన్నమాట. ఇంకా అక్కడే భవతి నిలబడి ఉంటుంది కదా, భవతి ఇలాంటి విషయాలు ఏదన్నా చూస్తే ఇంట్లో వాళ్ళకి చెప్పకపోతే పొట్ట ఉబ్బరంగా ఉంటుంది కదా, తనకి ఎప్పుడెప్పుడు ఎవరికి చెప్తామా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగే చంచలమ్మ గారిని ఆవిడ అమ్మాయి ఎదురు చెప్పింది కదా, తెగ సంతోషపడిపోతూ ఉంటుందన్నమాట. నేను నమ్మింది, నేను చూసింది నిజమేనా, చంచలమ్మ గారిని నిజంగానే ఆవిడ నిజంగానే అనింది కదా, నేను కలగంటున్నానా అని చెప్పేసి 1-2 సార్లు ఇది కల కాదు అనేసి తనకు తనే చెప్పుకొని ఇప్పుడు ఈ విషయం ఎవరికి చెప్పాలా అనేసి ఇంట్లో హంగామా చేస్తూ అటు ఇటు జనాల కోసం వెతుకుతూ ఉంటుందన్నమాట. ఇంకా చంచలమ్మ గారికి ఎదురు చెప్పినటువంటి ఆవిడ వాళ్ళ కొడుకుని తీసుకొని రేపు రచ్చబండ దగ్గర కలుద్దాం అమ్మగారు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుందన్నమాట. ఇంకా భవతి ఇంట్లో జనాల్ని వెతుక్కుంటూ ఉంటుంది కదా, ఎవరికి చెప్పాలి ఈ విషయము, చంచలమ్మ గారిని ఆవిడ ఎదురిచ్చింది కదా, అలాంటి మాటలు అడిగింది కదా, ఆ విషయాలన్నీ చెప్పాలి అనేసి అక్కడే వెతుక్కుంటూ ఉంటే ఏమి పని లేనటువంటి రవి అలాగే చాముండి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అప్పుడే రవి అడుగుతూ ఉంటాడు, నిజంగానే నివేదాకి చంటికి మధ్య ఏం జరగలేదు అని చెప్పేసి సింధూర నిరూపిస్తుందంటావా చాముండి అనేసి చాముండిని రవిబాబు డౌట్గా అడుగుతూ ఉంటే అప్పుడే చాముండి అంటూ ఉంటుంది, సింధూర కానీ నిజంగా అలా నిరూపించిందనుకో ఫస్ట్ దొరికేది నువ్వే బావా అని చెప్పేసి చాముండి రవితోటి అంటుంటే రవి అంటూ ఉంటాడు, అదేంటి నేనెందుకు దొరుకుతాను అని చెప్పేసి రవి అంటే నువ్వే కదా మత్తు మందు కలిపింది ఆ వాటర్లో, కాబట్టి ముందు నువ్వే దొరికిపోతావు అని చెప్పేసి చాముండి అంటూ ఉంటే రవిబాబుకి ఒంటి నిండా చెమట్లు పడుతూ ఉంటాయన్నమాట. అప్పుడే ఇంకా భవతి అక్కడే నిలబడి అనుకుంటూ ఉంటుంది, నేను చూసింది నిజమా కళ, ఈ విషయం ఎవరికైనా చెప్పాలి బాబాయ్, చెప్పకపోతే ఈ పొట్ట ఉబ్బరంతో నేను చచ్చిపోయేటట్టున్నాను అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ మొత్తానికి అక్కడే కూర్చున్నటువంటి రవిబాబుని చాముండిని చూసి ఈయన వచ్చేసి ఆ సోఫా సెట్ మీద ఒక్క దూకుతుందన్నమాట. అప్పుడే చాముండి అంటూ ఉంటుంది, ఏంటమ్మా నువ్వు చేసే పనులు మెల్లగా కూర్చోవచ్చు కదా, ఎందుకు ఇంత కంగారు అని చెప్పేసి వాళ్ళ అమ్మని అరుస్తూ ఉంటుంది చాముండి. అప్పుడు భవతి అంటూ ఉంటుంది, బాబోయ్ నాకు పొట్టొప్పరంగా ఉంది బాబోయ్, మీకు ఈ విషయం చెప్పాలి, మీరు ఎప్పుడు ఎరగని విననటువంటి కథలు చెప్తున్నాను వినండి. కథ అన్నాను కదా అనేసి ఇది కథ అనుకున్నారు, నిజంగా వాస్తవం జరిగింది, నా కళ్ళతో నేను చూశాను, నా చెవులతో నేను విన్నాను, ఇది నిజమా కాదు కళ అనేసి నేనే నమ్మలేకపోతున్నాను, ఇప్పుడు మీకు ఆ విషయం చెప్తాను, మీరు కూడా ఆశ్చర్యపోతారు అని చెప్పేసి అసలు విషయం చెప్పకుండా ఈ పనికి మాల మాటలన్నీ చెప్పి ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుందన్నమాట. నా మనసులో అనుకున్న ఫీలింగే చాముండి మనసులో అనిపించి, ఏంటమ్మా అసలు విషయం చెప్పు, ఎందుకు ఈ సుత్తంతా చెప్తున్నావు, ఏంటి అసలు విషయము అనేసి చాముండి అంటూ ఉంటే రవిబాబు అంటూ ఉంటాడు, చాలా టెన్షన్గా వస్తుంది, నాకు చాలా టెన్షన్ వస్తుంది అత్తయ్య, అసలు ఏం జరిగిందో చెప్పు, అసలుది కాకుండా మిగతా ఎన్ని చెప్పుకొస్తావేంటి నువ్వు అనేసి రవిబాబు కొంచెం భవతి మీద చిరాకు పడుతూ ఉంటే అప్పుడు భవతి జరిగిందంతా చెప్తూ ఉంటుంది, ఊర్లో ఆవిడ వాళ్ళ కొడుకుని తీసుకొని వచ్చింది, ఇంకా ఇలా ఎదురిచ్చింది చంచలమ్మ గారిని, అది ఇది అని చెప్పేసి ఇంకా అక్కడ జరిగిన మ్యాటర్ అంతా కూడా రవిబాబుకి అలాగే చాముండికి చెప్తే ముగ్గురు తెగ సంతోషపడిపోతూ ఉంటారనమాట. నిజమా అత్త నువ్వు చెప్పేది అనేసి రవిబాబు, అమ్మ నిజమేనా నువ్వు చెప్పేది, నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి సోజ్ చెప్తూ ఉంటావు, ఇప్పుడే నిజమే చెప్తున్నావా నువ్వు అని చెప్పేసి చాముండి మొత్తానికి రవిబాబు చాముండి అలాగే భవతి ముగ్గురు మాట్లాడుతూ
మాట్లాడుకుంటూ తెగ సంబరపడిపోతూ ఉంటే అప్పుడే అక్కడికి చెంచలమ్మ గారు కేశవ గారు వస్తారనమాట. ఇంకా వాళ్ళిద్దరిని చూసినటువంటి భవతి, చాముండి, రవిబాబు ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేస్తారు. ఇంకా భవతి గట్టిగా ఏడవటం స్టార్ట్ చేస్తుందన్నమాట. ఏంటన్నయ్యా వదినికి ఇలాంటి అవమానం జరిగింది, ఎప్పుడూ కూడా అసలు ఇలాంటి అవమానం అంటేనే ఎరగదు కదా వదిన, అలాంటిది ఎవరో ఊరిలో పని చేసుకునే ఆవిడ మన ఇంటికి వచ్చి వదిన అలా తిట్టిపోతూ ఉంటే నాకు మనసు చాలా బాధగా ఉంది, గుండె పిండేసినట్టుంది అన్నయ్య అని చెప్పేసి దొంగ ఏడుపులన్నీ ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే కేశవ గారు అంటూ ఉంటారు, ఎందుకు భవతి ఇప్పుడు నువ్వు పిల్లలతో చెప్తూ ఉంటే నేను విన్నాను, ఇప్పటికిప్పుడు మాట మారుస్తావేంటి, ఇదిగో ఒక్కసారి విను, వర్షం వచ్చే ముందు ఆకాశం అంతా కూడా మబ్బు పట్టేస్తుంది అని, అలాగే మబ్బు పట్టేసి ఉంటుందా, తెరపిస్తుంది కదా, అలాగే అంతే ఇప్పుడు చంచలమ్మ గారికి అడ్డం తిరిగిన వాళ్ళు, ఎదురు తిరిగిన వాళ్ళు ఒకప్పుడు కాళ్ళ మీద పడి క్షమించమని అడిగే రోజులు కూడా వస్తాయి, చూస్తూ ఉండు. అందుకని ఊర్లో జనాల కంటే కూడా మీ మాటలతోటి, మీ సూటిబూటు మాటలతోటి చంచలమ్మ చాలా బాధపడిపోతుంది, దయచేసి మీకు దండం పెడతాను, మీరందరూ కూడా చంచలమ్మ గురించి మాట్లాడుకోవటం ముందు మానేసేయండి, ఇంట్లో వాళ్ళే చంచలమ్మని ఇలా బాధ పెడుతూ ఉంటే ఊర్లో వాళ్ళంటే ఇంకా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు కదా అని చెప్పేసి కేశవ బాగా గడ్డి పెడుతూ ఉంటారనమాట. ఇంకా భవతి ఏమీ అనలేక, ఓహో ఇప్పుడు మేము మాట్లాడుకున్న మాటలు వీళ్ళు వినేసినట్టున్నారు కాబట్టి అన్నయ్యకి బాగా కోపం వచ్చింది అని చెప్పేసి మనసులోనే అనుకుంటూ ఉంటే ఇంకా కేశవ వాళ్ళకి బాగా వార్నింగ్ పీకి చంచలమ్మని తీసుకుని వాళ్ళ రూమ్లోకి వెళ్తాడన్నమాట. ఇంకా భవతి వైపు ఊరిని చూస్తూ ఉంటారు ఈ రవిబాబు, చాముండి. ఎందుకంటే ఎవరైనా వస్తున్నారా రాలేదా అని చూసుకొని మాట్లాడాలి కదా, నోటికి ఏది వస్తే అది గబరా మాట్లాడేసి లేనిపోని చిక్కుల్లో ఇరుక్కుంటావమ్మా అని చెప్పేసి మనసులోనే తిట్టుకుంటూ ఉంటుంది వాళ్ళ అమ్మని చాముండి. ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటుంది కదా. మొత్తానికి అప్పుడే చంచలమ్మ చాలా బాధపడిపోతూ ఉంటుందన్నమాట కేశవ గారితో చెప్పి, చూసారా ఇంట్లో జనము బయట జనము నా గురించి ఎలా అనుకుంటున్నారో, ఇన్ని రోజులు నేను రచ్చబండ దగ్గర తీర్పిస్తే ఒక్కలైనా నోరెత్తిన వాళ్ళు లేరు, నేను అబద్ధం చెప్తున్నాను, తప్పు చెప్తున్నాను, నువ్వు చెప్పిన తీర్పు అబద్ధం చంచలమ్మ అనేసి అడ్డం తిరిగిన వాళ్ళు లేరు, కాకపోతే ఇన్ని రోజులకు కానీ ఒక్కడు నేను చెప్పిన తీర్పు తప్పు అన్నాడు, నేను మాట్లాడే మాటలు అబద్ధం అని అన్నాడు, కాబట్టి వాడిని అసలు ముందు నేను చెప్పింది నిజం, నేను ఇచ్చే తీర్పు నిజం అని చెప్పేసి వాడు నాకు ముందే చెప్పాలి, అదండి నేను కోరుకుంటుంది. చంచలమ్మ ఎప్పుడు అబద్ధం చెప్పదు కదా, ఊరి జనం చూడండి ఎలా అంటున్నారు, ఇందాక ఆవిడికి తీర్పు చెప్పబోతూ ఉంటే ఆవిడ కూడా అలాగే అనింది, ముందు ఇంట్లో చూసుకోండి తర్వాత బయట చూసుకుందరు అని చెప్పేసి, ఆ చంటి ఇలా చేయకపోతే మనకి మాటలన్నీ వచ్చేవి కాదు కదా అని చెప్పేసి చంచలమ్మ గారు బాధపడిపోతూ ఉంటే అప్పుడే కేశవ గారు అంటూ ఉంటారు, మన చంటి అలా చేసి ఉండడు చంచలమ్మ, ఎందుకంటే మన సింధూర నిజం చూపిస్తాను, నేను చూడండి సాక్ష్యాలు తీసుకొని వస్తాను అంటుంది కదా, కాబట్టి తను సాక్ష్యాలు తీసుకొచ్చేదాకా మనం చంటిని ఏమంటానికి లేదు, అది కాకుండా మన చంటి అలా చేసేవాడు కాదని మనకి తెలుసు కదా అని చెప్పేసి ఇంకా కేశవ గారు చంచలమ్మ గారికి అర్థమయ్యే విధంగా చెప్తూ ఉంటే వాతావరణంలో మార్పులు వస్తూ ఉంటాయన్నమాట. ఎందుకంటే చంచలమ్మ గారికి ముందే అమ్మవారి దైవాజ్ఞ వల్ల అన్నీ తెలుస్తూ ఉంటాయి కదా, ముందు ఏదైనా జరుగుతుంది చెడు కానీ మంచి కానీ జరిగేది ఏదైనా అర్థమవుతూ ఉంటుంది కదా చంచలమ్మ గారికి, కాబట్టి చంచలమ్మ గారు అంటూ ఉంటారు, ఏదో మనకి ఆపద వస్తుందండి, ఏదో చెడు జరుగుతుంది అని చెప్పేసి నా మనసు నాకు చెప్తుంది, కాబట్టి నేను ఒకసారి స్వామివారిని కలిసి వస్తానండి, అసలు ఏంటో దీనికి పరిష్కారం, నాకు ఇలా అనిపిస్తుంది, ఇంట్లో ఇలా జరుగుతుంది అనేసి అన్నీ స్వామివారిని కనుక్కొని మళ్ళీ నేను జాగ్రత్తగా ఇంటికి వస్తాను అనేసి ఇంకా చంచలమ్మ గారు అంటూ ఉంటే అప్పుడే కేశవ గారు అంటూ ఉంటారు, అవును నాకు కూడా అదే అనిపిస్తుంది, నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టి ఒకసారి స్వామివారిని కలిసి మన ఇంట్లో ఉన్న పరిస్థితులన్నీ చెప్తే ఆయన ఈ సమస్యలకు పరిష్కారం చెప్తాడనిపిస్తుంది చంచలమ్మ, నువ్వు అనుకున్నట్టే చెయ్యి, అలాగే స్వామివారిని కలుద్దాం, నేను కూడా వస్తాను అనగానే ఇంకా చంచలమ్మ గారు వద్దు మీరు వద్దండి, ఇంట్లో ఎవరో ఒకరు ఉండాలి కదా, మీరు లేనప్పుడు నేను లేనప్పుడు మీరు చూసుకోవాలి కదా, అది కాకుండా స్వామివారు అందరికీ ఇవ్వరండి, నాకే పర్మిషన్ ఇచ్చారు, కాబట్టి నేను వెళ్ళి స్వామివారిని అడిగి కనుక్కొని ఇంట్లో సమస్యలన్నీ చెప్పి పరిష్కార మార్గం తీసుకొని వస్తాను అని చెప్పేసి చంచలమ్మ గారు చెప్తూ ఉంటే కేశవ గారు కూడా ఓకే అనేస్తారనమాట. ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే అక్కడ చెంగాలమ్మ ఉంది కదా, ఈ చంచలమ్మ వాళ్ళ వీడియోలు తెగ చూస్తూ ఉంటుందన్నమాట. చూసి ఇంక అంటూ ఉంటుంది, రే
నేను ఇంకా పరకాయ ప్రవేశం చేసే రోజులు దగ్గరకు వచ్చేసాయిరా, నేను ఆ చెంచలమ్మలాగా వెళ్లాల్సి వచ్చిన రోజులు దగ్గరకు వచ్చేసాయి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బ్యాచ్కి అందరికీ చెప్తూ ఉంటే వాళ్ళలో ఒకడు అంటూ ఉంటాడనమాట, అక్క మనం తెలియకుండా తప్పు చేస్తున్నాం అనిపిస్తుంది, ఒకేలా మనము చెంచలమ్మ కాదు నువ్వు చెంగాలమ్మ అని తెలిస్తే మళ్ళీ నిన్ను బతకనీరు, నాకు చాలా భయంగా ఉంది అక్క అని చెప్పేసి ఇంకొకడేమో, అక్క మనం చేసేది తప్పేమోనక్క, నువ్వు సరిగ్గా నటించడం రాకపోతే దొరికిపోయామనుకో మన ప్రాణాలకే ముప్పక్క అని చెప్పేసి ఇంకొకడు, అందరూ కలిసి చెంగాలమ్మను భయపిస్తూ ఉంటే అప్పుడే చెంగాలమ్మ అంటూ ఉంటుందన్నమాట, మీరేం భయపడమాకండ్రా, నాకు తెలుసు కదా నాకేమీ జరగదు, మనందరం క్షేమంగా ఉంటాం, ఇటువంటి చెడు జరగదు, ఇటువంటి హాని జరగదు అని చెప్పేసి ఆవిడ చెప్తూ ఉంటుందన్నమాట. అప్పుడే ఒక అతను అంటూ ఉంటాడు, మనము దొంగతనాలు చేసేవాళ్ళం, ఇలా యాక్ట్ చేయటం మనకు రాదు కదక్క, మనం అలా యాక్ట్ చేస్తున్నామని చెప్పేసి తెలిసిపోయింది అనుకో ఇంకా మన అందరినీ ప్రాణాలతోటి బతకనీరు అని చెప్పేసి అతను భయపడుతూ ఉంటే అప్పుడే చెంగాలమ్మ చెప్తూ ఉంటుందన్నమాట, ఏంట్రా దొంగతనం అంటే ఏమన్నా చీపుగా ఉందనుకుంటున్నావా, లేదంటే పని లేని పని అనుకుంటున్నావా, దొంగతనం అంటే మన ప్రాణాలను పనంగా పెట్టి మనం చేస్తున్నాం రా, వేరేవాడి సొమ్ము వేరేవాడి దొంగతనం చేయాలంటే ఎంత ధైర్యం ఉండాలి మనకి, అది కాకుండా మనం ప్రాణాలకు తెగించి మరీ దొంగతనం చేస్తున్నాము, అవన్నీ దానికంటే కూడా ఇది పెద్ద పని ఏం కాదు కదా, ఇంకా దొంగతనం అంటే ఏం చీపా ఏంటి అది ఇది అనేసి చెంగలమ్మ అక్కడ ఉన్నటువంటి రౌడీలందరికీ అర్థమయ్యే విధంగా చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా అలాగే చెంగాలమ్మ చెప్తూ ఉంటుంది, డబ్బులు ఊరికనే రావు కదా, కాబట్టి ఇప్పుడు నేను ఈ యాక్షన్ చేసి ఎలాగల చెంచలమ్మేనని చెప్పేసి అందరికీ నమ్మిచ్చాననుకో మనకి ₹1,00,00,000 డబ్బులు వస్తే మనం జీవితాంతం హ్యాపీగా బతికేయచ్చు, ఇంకెటువంటి టెన్షన్లో ఉండవు, కాబట్టి ఆ డబ్బుల కోసమైనా సరే అప్పుడప్పుడు ఈ పనులు చేయక తప్పదు కదా, కష్టం ఉన్నా సరే డబ్బుల కోసం పని అయితే చేయాలి అని చెప్పేసి ఆ చెంగాలమ్మ అక్కడ ఉన్నటువంటి ఆ రౌడీ యాదవులందరికీ కూడా అర్థమయ్యే విధంగా చెప్తూ ఉంటుందన్నమాట. వాళ్ళందరూ ఏమో చెంగాలమ్మని, అవునక్క ఇప్పుడు నువ్వు చెప్తూ ఉంటే మాకు అర్థమవుతూ ఉంది, ఎలాగలా నువ్వు డౌట్ రాకుండా చెంగాలమ్మవే అని డౌట్ రాకుండా చెంచలమ్మలాగే నువ్వు కరెక్ట్గా యాక్షన్ చెయ్యాలక్క అని చెప్పేసి ఇంకా అక్కడ ఉన్నటువంటి రౌడీలు చెంగాలమ్మను బాగా ఎక్కిస్తూ ఉంటారనమాట. ఇంకా చెంగాలమ్మ చెంచలమ్మ వీడియోలన్నీ చూస్తూ ఉంటుంది. ఇంకా చెంచలమ్మ మాట పొదుపు అది ఇదని చెప్పేసి రచ్చబండ దగ్గర తీర్పు ఇచ్చేటప్పుడు మాట్లాడుతూ ఉంటుంది కదా, ఆ మాటలన్నీ వింటూ తను అలాగే ఇంకా ట్రై చేస్తూ ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే మొత్తానికి ఇంకా చెంచలమ్మ గారు రెడీ అయిపోతూ ఉంటారు. కేశవ గారు అప్పటికి చెప్తూ ఉంటారు, చెంచలమ్మ నేను వస్తాను అంటే రావద్దు అంటున్నావు, కానీ ఈసారి ఎందుకు నిన్ను ఒక్కదాన్ని పంపించాలి అంటే నాకు ఎందుకో చాలా బాధగా ఉంది, నిన్ను పంపించాలనిపించట్లేదు చెంచలమ్మ అని చెప్పేసి కేశవ గారు అంటూ ఉంటే అప్పుడు చెంచలమ్మ అంటూ ఉంటుంది, మీ మనసులో ఉన్నటువంటి బాధ అని నాకు అర్థమవుతుందండి, కాకపోతే చెప్పాను కదా స్వామివారు అందరికీ పర్మిషన్ ఇవ్వలేదు, నేను కూడా ఎప్పటి నుంచో అడుగుతూ ఉంటే నా ఒక్కదానికి ఇచ్చారు, కాబట్టి అతన్ని చూసే అదృష్టం నాకు ఒక్కదానికే దొరుకుతుంది, మీరు వచ్చినా కూడా మళ్ళీ లోపలికి రావడానికి ఉండదు కదా, ఈసారి ఎప్పుడైనా కలిసి వెళ్దాం, అది కాకుండా ఇంట్లో ఒకరు వెళ్తే ఒకరు ఉండాలి కదా, కాబట్టి నేను వెళ్తున్నాను అంటే మీరు ఇంట్లో ఉండాలి కదా, నేను వెళ్ళి సింధూరాకి చెప్పేసి వస్తానండి అని చెప్పేసి బయటికి రెడీ అయిపోయి బ్యాగ్ అయి తీసుకొని కేశవ గారు చెంచలమ్మ గారు బయటికి వస్తే మన చెంచలమ్మ గారేమో సింధూరా దగ్గరికి వెళ్తారు, కేశవ గారు బ్యాగ్ అయి తీసుకొని కారు దగ్గర పెట్టడానికి వెళ్తారనమాట. ఇంకా అప్పుడే సింధూరా అనేసి పిలుస్తూ ఉంటుంది చెంచలమ్మ సింధూరాని. ఇంకా సింధూర ఏదో పని మీద ఉండి చెంచలమ్మ గారు పిలుస్తున్నటువంటి పిలుపులు వినిపించుకోరన్నమాట. ఇంకా చెంచలమ్మ గారు సింధూర వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళి అమ్మ సింధూరా అనేసి పిలవగాని, అత్తమ్మ ఏంటి అత్తమ్మ చెప్పు అత్తమ్మ ఏంటి ఇలా వచ్చారు అనేసి అనగాని, నేను ఇలాగ స్వామివారి దగ్గరికి వెళ్తున్నాను, జాగ్రత్త, నేను వచ్చేదాకా ఇంట్లో వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా చూసుకో, మీ మామయ్య ఇక్కడే ఉంటున్నారు కానీ అనేసి అది ఇది అనేసి చెంచలమ్మ గారు సింధూరాకి అన్ని జాగ్రత్తలు చెప్తూ ఉంటే అప్పుడే సింధూరా అంటూ ఉంటుందన్నమాట, అదేంటి అత్తమ్మ మీరు ఇప్పుడు వెళ్తున్నారు, ఆయన ఏ తప్పు చేయలేదు, ఇదంతా కూడా కావాలని ఎవరో చేశారు అనేసి మీరు నోటి వెంట మీరు చెప్పాలి అనేసి నేను ఎదురు చూస్తూ ఉన్నాను, అలాంటిది ఇప్పుడు తీర్పు చెప్పే టయానికి మీరు ఉండట్లేదు ఏంటి అత్తమ్మ, చెప్పండి అత్తమ్మ అనేసి అంటూ ఉంటే, ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కోసమే నేను స్వామివారి దగ్గరికి వెళ్తున్నాను, నా మనసు కుదురుగా లేదు కాబట్టి నేను ఏది కూడా సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నాను, నేను స్వామివారి దర్శనం చేసుకొని త్వరగా వచ్చేస్తాను, ఇంకా అప్పుడు చెప్పాల్సింది ఏంటో చెప్తాను, అది కాకుండా ఇంట్లో సమస్యలతోటి నా మనసేం బాగోలేదు సింధూరా, కాబట్టి నేను ఈ సమస్యకి పరిష్కారం కోసమే వెళ్తున్నా, నేను ఏదైనా మంచి చేస్తానని నీకు తెలుసు కదా, కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు, ఇంట్లో వాళ్ళందరినీ కూడా ధైర్యంగా చూసుకో అని చెప్పేసి సింధూరాకి
జాగ్రత్తలు చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా కేశవ గారేమో లోపలికి వెళ్ళినటువంటి చంచలమ్మ ఇంకా రాలేదేంటి అనేసి చంచలమ్మను పిలవటం కోసం అని చెప్పేసి సింధూర వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడనమాట. ఇంకా చంచలమ్మ సింధూర ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే కేశవ గారు అప్పుడే అక్కడికి వస్తారు. ఈరోజు మగువ ఓ మగువ సీరియల్ ఈ రోజుతోటి ఈ ఎపిసోడ్ అయిపోయిందనమాట. సీరియల్ ఎలా అనిపించింది? బాగుంది, చక్కగా ఉంది, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక్క బాదేసేయండి. రేపు రాబోయే మగువ ఓ మగువ సీరియల్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అది కాకుండా ఈ సీరియల్తో పాటు ఇంకా రకరకాల చాలా సీరియల్ చెప్తూ ఉన్నాను, చూస్తూ ఎంజాయ్ చేసేయండి. ఇంకా రేపు రాబోయే మగువ ఓ మగువ సీరియల్లో కలుద్దాం.